ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మోది విజయరాంపురం మా గ్రామం. నేను కళాకారుల సంఘం అధ్యక్షుడిగా అట్టాడ పైడి రాజుని. నేను ఈ కళారంగంలో నేటికి 20 సంవత్సరాలు కానించి ఈ కళా రంగాన్ని పోషిస్తూ నేను నడిపించడం జరుగుతూ ఉంది. ఎన్నెన్నో కళలు అంటే సాము, పులివేషం, కొండవేషం, కోయి డ్యాన్సు అంటే ఇలాంటి కళలన్నీ కూడా భజన, భక్తి గీతాలు చేస్తున్నటువంటి భజన కార్యక్రమాలు ప్రతి దేవస్థానానికి కూడా పంపించి కార్యక్రమాలు చేయించడం కూడా జరుగుతూ ఉంది. అలాగే భద్రాచలం, అన్నవరం, తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడి నుండి భక్తులందరినీ కూడా పంపించి స్వామి సన్నిధానంలో కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇప్పటికి నా సంఘం శ్రీ వెంకటేశ్వర భక్తి భజన బృందం అని చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించి నేటికి 20 సంవత్సరాలు అవుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి. అలాగే మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో మన రామతీర్థంలో మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఒక మహాసంకల్పాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ కళారంగంలో భక్తి మార్గాన్ని ప్రతి ఒక్కరికి గ్రామాలని నేను పంచాలని, ప్రతి ఒక్కరిని కూడా ఈ భక్తి మార్గంలో తీసుకురావాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఆ రాముడు మాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు అందరికీ కూడా ఆ రామనామస్మరణ చేసి లోకమంతా కూడా పంచిపెట్టాలన్నటువంటి 3 జిల్లాల నుండి తీసుకొచ్చి కార్యక్రమాలు అక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఇది పెద్దల ఆశీస్సులతో, ఆ శ్రీరాముడి యొక్క ఆశీస్సులతో అందరూ బాగుండాలన్నటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళాలి. ఈ భక్తి మార్గంలో పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి అందరికీ కూడా ఈ అనుగ్రహం అందరికీ కూడా రాముడు ఇవ్వాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. నేటికి మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసి ఇక్కడి నుండి సేవకి కానీ భజనలకు కానీ పంపించడం జరుగుతూ ఉంది. చాలామందిని ఇప్పుడు ఇంచుమించి 877 భజనలకి పంపించడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమాలకి దేవస్థానం కూడా ఒక పక్క ఛార్జీ కూడా మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు మామూలుగా సొంతగా భజనకి వెళ్తే బయట భజన అనే దాన్ని చేస్తే వాళ్ళు ఒక పక్క ఛార్జీ కూడా గవర్నమెంట్ కూడా మాకు పంపిస్తూ ఉంది. ఒక 2 గంటలు సేవకి మాకు అవకాశం కూడా కల్పించి మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ప్రభుత్వం దీనికి చక్కనైనటువంటి కార్యక్రమాలు అందించి చేసినంత వారికి ఏదైనా మంచి సంకల్పం ఇంకా మాకు తోడుగా మాకు అండగా ఉండి ప్రభుత్వం మాకు ఏదైనా సహాయ సహకారాలు మా కళాకారులకు అందిస్తే మేము ఇంకా డెవలప్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆకాంక్ష మాకు ఉంది. మరి మీ ప్రభుత్వం దృష్టిలో మేము ఉండాలని, మా కళాకారులందరూ కూడా మీ దృష్టిలో ఉండాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది ఎల్లప్పుడూ పిల్ల పాపలతో ఉన్నటువంటి ఎల్లప్పుడూ కూడా ఈ కార్యక్రమాలు జరిపించాలని ఎందరో మహానుభావులు ఈ కళను పోషించినటువంటి మహానుభావులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు ఇచ్చినటువంటి ఈ దారిని విడిచిపెట్టుకున్న ప్రయాణం మేము చేస్తూ ఉన్నాం. మా కళాకారులకి ప్రభుత్వం తరపున మాకు చక్కనైనటువంటి అవకాశం కల్పించాలని మనసారా మేము వేడుకుంటూ మరి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పెద్దలందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వ అధికారులందరూ కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా కళాకారులని అభినందించి వాళ్ళకి మంచిగా పని చేయాలన్నటువంటి సంకల్పం మీ అందరి హృదయాల్లో ఉండాలని ఆ రాముడిని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం.